పూర్వం కోడా నదీ తీరాన ఒక అరణ్యానికి సమీపంగా ముగ్గురు అన్నదమ్ములు ఒక కుటీరంలో నివసిస్తూ ఉండేవారు. వారు గర్భదరిద్రులు. వారికున్న ఆస్తి అల్లా ఒక్క మామిడి చెట్టు మాత్రమే. దానికి 3 కొమ్మలు ఉండేవి. ఈ మామిడి చెట్టు వసంతకాలం రాగానే విరగబూచి వేసవిలో గొప్ప ఫలాలిచ్చేది. 3 కొమ్మల ఫలాలను ముగ్గురు అన్నదమ్ములు కోసుకొని వాటిని విక్రయించి ఏడాది పొడుగునా ఏదో విధంగా జీవించేవారు. ఒక ఏడు 3 కొమ్మల మామిడి విరగ కాసింది. చెట్టుకాయలు పండబారేదాకా రోజుకొకరు వంతున అన్నదమ్ములు రాత్రిళ్ళు కాపలా కాసేవారు. ఆ ప్రకారమే ఒక వెన్నెల రాత్రి పెద్దవాడు కాపలా కాస్తున్న సమయంలో ఒక పేద వృద్ధుడు కర్ర సహాయంతో నడుస్తూ చెట్టు వద్దకు వచ్చి ఆగాడు. ధర్మతండ్రి, ఆకలి దహించుకుపోతోంది, తినడానికి ఏదైనా ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు వృద్ధుడు. కాపలా ఉన్న పెద్దవాడికి ఏమీ పాలుపోలేదు. నేను నీ వంటి దరిద్రుణ్ణే తాత, అయినా ఆకలిగా ఉందన్నావు గనుక ఈ చెట్టు కొమ్మకు గల ఫలాలు కడుపు నిండా తిని నీ ఆకలి బాధ తీర్చుకో, ఇది నా కొమ్మే అన్నాడు పెద్దవాడు. వృద్ధుడు తన చేతి కర్రతో పెద్దవాడి కొమ్మ నుంచి కొన్ని పళ్ళు పడగొట్టి వాటిని ఆరగించి ప్రాణం దక్కించావు బాబు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాటి రాత్రి రెండోవాడు చెట్టుకు కాపలా కాస్తున్న సమయంలో ఈ వృద్ధుడే మళ్ళీ వచ్చాడు. ఆకలిగా ఉన్నది అన్నాడు. రెండోవాడు కూడా తన కొమ్మకు గల పళ్లను వృద్ధుడికి ఇచ్చాడు. మూడో రాత్రి ఇదే విధంగా వృద్ధుడు మూడోవాడి కొమ్మకు గల పళ్లను తిని వెళ్ళిపోయాడు. 4వ నాడు ఉదయం అన్నదమ్ములు ముగ్గురు గుడిసెలో ఉన్న సమయంలో వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు. బాబుల్లారా, మీరు ముగ్గురు దయాపరులు, మీ రుణం ఉంచుకోవటం నాకు ఇష్టం లేదు, నా వెంట రండి, మీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు వృద్ధుడు. అన్నదమ్ములు సంతోషించి వృద్ధుడి వెంట బయలుదేరారు. వారు నది వద్దకు వచ్చేసరికి వృద్ధుడు పెద్దవాడికేసి తిరిగి, బాబు, నీ కోరిక ఏమిటి అన్నాడు. ఈ నదిలో నీరంతా పాలైపోయి ఆ పాలన్నీ నా సొత్తు అయితే నాకు ఇంక కావాల్సిందేముంటుంది అన్నాడు పెద్దవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం నదిలో నీరంతా పాలుగా మారిపోయింది. ఆ పాల కోసం ఎక్కడెక్కడి నుండో జనం రాసాగారు. పెద్దవాడు అక్కడే నిలిచిపోయాడు. మిగిలిన 2 అన్నదమ్ములతో వృద్ధుడు అరణ్యం వైపు వెళ్ళాడు. అరణ్య మధ్యానికి వచ్చాక వృద్ధుడు రెండో వాడితో, బాబు, నీ కోరిక ఏమిటి అన్నాడు. ఈ అడవి ఉన్న మేర సుక్షేత్రమైన పొలాలైపోయి అవి నావి అయితే నాకు ఇంకేం కావాలి అన్నాడు రెండోవాడు. అలాగే కాని అన్నాడు వృద్ధుడు. మరుక్షణం అరణ్యం మాయమైంది. కనుచూపు మేర పచ్చని పైరు గల పొలాలు మాత్రమే ఉన్నాయి. రెండోవాడు అక్కడే నిలిచిపోయాడు. మూడో వాడిని వెంటబెట్టుకుని అరణ్య ప్రాంతం దాటి కొంత దూరం వెళ్ళాడు వృద్ధుడు. తరువాత, బాబు, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. నాకు నీతిమంతురాలైన భార్య కావాలి అన్నాడు మూడోవాడు. అయితే నా వెంటరా అంటూ వృద్ధుడు దారి తీశాడు. పోయి వారు ఒక రాజుగారి అంతఃపురం చేరుకున్నారు. నేరుగా లోపలికి వెళ్ళారు. బంగారు తూగుటుయ్యాల మీద రాజు, రాణి, రాకుమార్తె కూర్చుని ఉన్నారు. రాజా, నీ కుమార్తె నీ కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు వృద్ధుడు. అందుకు రాజు, అయ్యా, అది వరకే నా కుమార్తెను పెళ్లాడ్డానికి 2 రాజకుమారులు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికివ్వాలో తేలకుండా ఉన్నది. అటువంటప్పుడు ఆ 2ని కాదని నా కుమార్తెను ఈ దరిద్రుడికి ఎలా ఇవ్వగలను, మీరే చెప్పండి అన్నాడు. రాజా, నీవు పొరబడుతున్నావు. నీ కుమార్తెకు ఆ రాజకుమారుల కన్నా ఇతనే తగిన వరుడు. కావలిస్తే రుజువు చేస్తాను. ఇవాళనే ఆ 2 రాజకుమారుల పేర, ఈ కుర్రవాడి పేర 3 మామిడి టెంకెలు నాటించు. రేపటికి ఏ టెంకె చెట్టై కాయలు కాస్తుందో అతనికి నీ కుమార్తెనివ్వు అన్నాడు వృద్ధుడు. ఒక రోజులో మామిడి టెంక నుంచి చెట్టు మొలిచి పళ్ళు కాస్తుందన్నది రాజు నమ్మలేదు. అయినా వృద్ధుడు చెప్పినట్లే చేశాడు. మర్నాటికల్లా మూడో వాడి పేరు నాటిన టెంక మొలకొత్తటమే కాక చెట్టయి కాయలు కూడా కాసింది. ఒప్పందానికి కట్టుబడి రాజు తన కుమార్తెను మూడో వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వృద్ధుడు తన రుణం తీర్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. రాజు మాట తప్పలేక తన కుమార్తెను గర్భదరిద్రుడికి ఇచ్చి చేశాడే గాని ఆయనను తన అల్లుణ్ణి చూసి అవమానంగానే ఉన్నది. అందుచేత 3 రోజులు గడిచాక రాజు తన కూతుర్ని, అల్లుణ్ణి రాజప్రసాదం నుంచి వెళ్ళగొట్టించాడు. ఆ 2 కాలినడకన తమ గ్రామంలోని పాత కుటీరం చేరుకుని అందులో దారిద్ర్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగారు. 1 సంవత్సరం గడిచింది. నది ఒడ్డున పెద్దవాడు పెద్ద పెద్ద మేడలు కట్టించాడు. పాలు దూర గ్రామాలకు కూడా పీపాలతో ఎగుమతి అవుతున్నాయి. వేల కొద్దీ జనం అతని కింద పనిచేస్తున్నారు.
పెరుగు వ్యాపారము, వెన్న వ్యాపారము కూడా జోరుగా సాగుతున్నది. ఒకనాడు పెద్దవాడి దగ్గరకు ఒక వృద్ధుడు వచ్చాడు. పెద్దవాడి దగ్గరే ఉండి నదిలోని పాలు పీపాలలోకి కొలిచి పోయిస్తున్నాడు. బాబూ, నోరెండిపోతుంది, ఆకలి దహించుకుపోతుంది, కాసిని పాలు తాగడానికి ఇప్పించండి అని దీనంగా అడిగాడు వృద్ధుడు. పెద్దవాడు ముసలివాడికేసి కోపంగా చూశాడు. అతడు వృద్ధుణ్ణి గుర్తించకుండానే, ఇలా అందరికీ పాలు పందారం చేస్తే ఇక నా వ్యాపారం సాగినట్లే, పో ఇక్కడి నుంచి అని కసిరాడు. మరుక్షణం నదిలో పాలు నీరైపోయింది. అక్కడ వెలిసిన మేడలు, మిద్దెలు అదృశ్యమైపోయాయి. మర్నాడు రెండో వాడు తన పొలాలలో ధాన్యం నూర్పిళ్లు చేయిస్తున్నాడు. పెద్ద ధాన్యపు రాశి కొండ ఎత్తున ఉన్నది. వృద్ధుడు రెండో వాణ్ణి సమీపించి, బాబు, ముసలివాణ్ణి ఇంత గంజి కాచుకుని తాగుతాను, ధర్మప్రభువులు కాసిని ధాన్యం ఇప్పించండి అని అడిగాడు. రెండో వాడు వృద్ధుణ్ణి గుర్తించలేదు. పోయి ఎక్కడన్నా కష్టపడి పని చేసుకోక ముష్టికి వచ్చావా? ధాన్యం తేరగా వచ్చిందనుకున్నావా? పద పద అని కేకలేశాడు రెండోవాడు. మరుక్షణం పొలాలు కూడా మాయమైపోయాయి. ధాన్యపు రాశి, గడ్డివాములు అదృశ్యమైపోయాయి. చుట్టూ దట్టమైన అడవి మాత్రమే ఉన్నది. మూడోవాడు గుడిసె వద్దకు వచ్చాడు వృద్ధుడు. బాబు, అతిథిని పిడికడ అన్నం పెట్టించండి అన్నాడు. మూడోవాడు గాని వాడి భార్య అయిన రాజకుమార్తె గాని వృద్ధుణ్ణి గుర్తించలేదు. లోపలికి రా తాత, కానీ నీకేం పెట్టగలం? కుండలో ఇంత గంజి ఉంది, మాతో పాటే నువ్వు కూడా అదే తాగుదువు గానిరా అన్నారు వాళ్ళు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. మూడోవాడి భార్య గంజి కుండ తెచ్చి మధ్య పెట్టి మూత తీసింది. కానీ ఆశ్చర్యం, ఆ కుండలో నుంచి వేడివేడి పదార్థాలు, షట్రసోపేతమైనవి తెడ్డు పైకి వచ్చాయి. తీరా చూస్తే చేతిలోని తెడ్డు కూడా కాదు, వెండి గరిట. కుండ కాస్త బంగారు పాత్రగా మారిపోయింది. ఈ ఆశ్చర్యంలో దంపతులు వృద్ధుడెవరైనది గమనించలేదు. అతడి కోసం చుట్టూ చూసేసరికి తమ మామూలు గుడిసెకు బదులు మహారాజులుండే సౌధం కనిపించింది. ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, ఖరీదైన దుస్తులు కనిపించాయి. అప్పుడు వాళ్ళు ఆ వృద్ధుడు ఎవరైనది గ్రహించారు. తమకు ఇంత మేలు చేసిన వాడు కనపడకుండా పోవడం వాళ్లకు చాలా విచారం కలిగించింది. ఆనాటి నుంచి ఆ దంపతులు చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఆ రాజసౌధంలో ఏ లోటు లేకుండా కలకాలం సుఖంగా జీవించారు.